కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. డీలిమిటేషన్ పై దాఖలైన పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. రాజ్యాంగంలోని 170 ఆర్టికల్ ప్రకారం 2026లో జరిగేటువంటి జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తీర్పిచ్చింది. డీలిమిటేషన్ పై దాఖలైనటువంటి పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. రాజ్యాంగంలోని 170 ఆర్టికల్ ప్రకారం 2026లో జరిగేటువంటి జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైనటువంటి ఈ పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తీర్పిచ్చింది. ఈ తీర్పుకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నళిని, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. వాస్తవానికి పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఖచ్చితంగా ఈ సీట్ల పెంపు అనేది చేయాలి. దానివల్ల తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. ఎవరైతే ఇప్పటి వరకు అంటే తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖచ్చితంగా ఎంతో మందికి ఈ అసెంబ్లీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుంది. తద్వారా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందంటూ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ పైన కేంద్రం తన వాదనలు వినిపించింది. కేంద్రం చెప్పింది ఒకటే, అంటే ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 170 ప్రకారం 2026లో జనాభా లెక్కలు ఉంటాయి. ఆ జనాభా లెక్కల తర్వాతనే దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన అనేది ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు ఏ రాష్ట్రం కోసం కూడా కేంద్రం పునర్విభజన అనేది చేయలేదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి పురుషోత్తం రెడ్డి కూడా కొన్ని వాదనలు వినిపించారు తన అడ్వకేట్స్ ద్వారా. ఏదైతే అటు పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 26తో పాటు జమ్మూ కాశ్మీర్లో కూడా అక్కడ అటు ప్రత్యేకంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన జరిగింది. ఎందుకు ఈ విషయంలో తెలంగాణను కావచ్చు ఆంధ్రను కావచ్చు పట్టించుకోరు, అక్కడ మాత్రం జమ్మూ కాశ్మీర్లో ఈ పునర్విభజన చేశారు. దానికి అనుగుణంగానే ఇక్కడ కూడా పునర్విభజన చేయడం ద్వారా అంటే అసెంబ్లీ సీట్లను పెంచడం ద్వారా రాష్ట్రంలో రాజకీయంతో పాటు అటు అభివృద్ధి విషయంలో కూడా ఎంతో మేలు జరుగుతుంది ప్రజలకంటూ తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. సో దాంతో కేంద్రం ఇచ్చినటువంటి అఫిడవిట్, కేంద్రం వాదించినటువంటి వాదనలతోనే సుప్రీంకోర్టు ఏకీభవించిందని చెప్పుకోవచ్చు. సో దానికి అనుగుణంగానే పురుషోత్తం రెడ్డి వేసినటువంటి పిటిషన్ను తిరస్కరించారు. వాస్తవానికి ఏదైతే పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 119 ఏవైతే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో పెంచితే అవి 153కు చేరుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, అవి 225కు చేరుతాయి. సో దానివల్ల ఎంతో మందికి కూడా ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం కలిసి వస్తుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం పురుషోత్తం రెడ్డి వేసినటువంటి పిటిషన్ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో ఫైనల్గా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అనేది 2026 తర్వాతే ఉంటుందనేది స్పష్టమవుతుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.